ఈ వ్యక్తి ఫాస్ట్ గా రాళ్ళని జరిపి అక్కడే ఉన్న గుహలోకి వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడికి కిల్లర్ వచ్చేయడంతో ఇతను వెంటనే ఆ గుహని క్లోజ్ చేయడానికి రాళ్ళని కట్లని వేసేస్తాడు. దాంతో అక్కడ దుమ్ము ఎగురుతుంది. ఆ దుమ్ము చూసిన కిల్లర్ అటువైపు వెళ్తాడు. అప్పటికే ఆ గుహ క్లోజ్ అయిపోయి ఉంటుంది. మరోవైపు గుహలో ఉన్న ఈ వ్యక్తి పాక్కుంటూ గుహ లోపలికి వెళ్లి తను ఏర్పాటు చేసుకున్న ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లి తను నీళ్లు తాగి తన షూస్ వేసుకుంటాడు. కిల్లర్ ఎలాగైనా లోపలికి వస్తాడు అని ఇతను తెలుసుకుని అక్కడే గోడపై ఉన్న ఒక మ్యాప్ ని తీసుకుంటాడు. అప్పుడే లోపలికి కిల్లర్ రావడంతో ఇతనికి అర్థమయ్యి ఇతను బయటికి పరిగెత్తుతాడు. అప్పటికే ఆ కిల్లర్ ఆ గుహలోకి ఒక బాంబ్ వేసేస్తాడు. అది పేలడంతో ఆ గుహంతా నాశనం అయిపోతుంది. కానీ ఇతను మాత్రం సేఫ్ గా బయటికి వచ్చేస్తాడు. ఇతను బ్రతికిపోవడంతో కిల్లర్ షాక్ అయిపోతాడు. ఇతను ఎండలో తిరిగి చనిపోతాడులే అని కిల్లర్ ఏమీ చెయ్యడు. కానీ ఆ వ్యక్తి ఓడిపోకుండా ఆ మ్యాప్ సహాయంతో ఒక చోట చిన్న బాక్స్ ని వెతికి తీస్తాడు. ఇదంతా కిల్లర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మ్యాప్ ఆధారంతో మట్టిలో నుంచి నీళ్లని తీసి ఆ నీళ్లని తాగుతాడు. అప్పుడే ఉన్నట్టుండి ఆ కిల్లర్ దూరం నుంచి షూట్ చేస్తాడు. దాంతో ఇతని చేతిలో ఉన్న నీళ్ల క్యాన్ కింద పడి నీళ్లన్నీ వేస్ట్ అయిపోతాయి. ఆ కిల్లర్ ఒక్కసారిగా 3 బుల్లెట్లు షూట్ చేస్తాడు. దాంతో ఇతను చాలా సాడ్ అయ్యి చేసేదేమీ లేక ఆ ఎండలో నడుచుకుంటూ ముందుకి వెళ్తాడు. మరోవైపు ఆ కిల్లర్ తన కోసం చల్లగా డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ కిల్లర్ అతను ఎంత దూరం వరకు వెళ్తాడో ఎంతసేపు బ్రతికి ఉంటాడో అని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి కనిపించడానికి వీక్ గా ఉన్నా కూడా ఒక పెద్ద ప్లాన్ వేసి అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. దాంతో ఆ కిల్లర్ తన కార్ తో ఇతని ఫాలో అవుతూనే ఉంటాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి కింద పడిపోయినట్లు నటిస్తాడు. దాంతో ఆ కిల్లర్ దిగి ఇతన్ని చూడగానే ఇతను ఆ కిల్లర్ పై అటాక్ చేసి ఆ కార్ తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.